రెండు రకాల సద్దన్నం చేస్తున్నామండి. సద్దన్నం కాదు, యాక్చువల్లీ సద్దులన్నం. అంటే సద్దులు అంటే ఏం లేదు, టిఫిన్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళేదాన్ని సద్దులు అంటారు. మామూలుగా అయితే పచ్చడి, ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి అయినా సరే, ఉసిరికాయ పచ్చడి అయినా సరే, ఎండుమిరపకాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఏదైనా సరే పచ్చడిని అన్నంలో కలిపి తాలింపు పెడతారు, బాగుంటుంది. సో ఇప్పుడు నా దగ్గర టమాటా పచ్చడి ఉంది, టమాటా పచ్చడి కలిపి నేను తాలింపు పెడితే బాగుంటుంది. ఇంకొకటేమో పెరుగన్నం. ఖచ్చితంగా సద్దులన్నంలో పెరుగన్నం ఉంటుంది. రెగ్యులర్ పెరుగన్నం కాకుండా కాస్త ఆవపిండి వేసి చేసిన పెరుగన్నం అయితే అదిరిపోతుంది. మీరు విజయవాడ టెంపుల్కి వెళ్తే కనుక అక్కడ టెంపుల్లో పెడతారండి ఈ పెరుగన్నం. ఎంత కమ్మగుంటుంది అంటే మళ్ళీ వెళ్ళి లైన్లో నించుని మరీ తీసుకుంటాం, అది బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను టమాటా పచ్చడితో చేసే అన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. అన్నంని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చల్లగా చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పసుపు, మినపప్పు, పల్లీలు. ఇక్కడ ఉందేమో పెరుగన్నం కోసం చేసేది. అన్నం, పెరుగు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంగువ, ఆవపిండి, జీలకర్ర, కరివేపాకు. ఫస్ట్ మనం పెరుగన్నంకి తాలింపు చేసుకుందాం. ఎందుకంటే పెరుగన్నంలో మనం పసుపు వేయం కదా, నెక్స్ట్ తాలింపుకి పసుపు వేస్తాం కాబట్టి ఫస్ట్ ఇది చేసేసుకుందాం. అన్నంకి సరిపడా ఉప్పు. పెరుగన్నంకి ఎప్పుడు అన్నం మెత్తగా చేసుకోవాలి. ఇట్లా వేడిగా అప్పటికప్పుడు ఉండే అన్నం చేస్తారనమాట. నైట్ అన్నము పొద్దున అన్నం చేయరు, ఎందుకంటే బతుకమ్మకి నైవేద్యంగా పెడతాం కాబట్టి అప్పటికప్పుడు వండుకున్న అన్నాలతోనే సద్దులన్నం చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో పెరుగు కలిపేసేయండి. ఇప్పుడైతే మనం సద్దులన్నం కోసం చెప్తున్నాం. ఇన్ కేస్ మీరు పొద్దునే పిల్లలకి పెట్టాలి అనుకుంటే మటుకి నైట్ మిగిలిన అన్నంలో పెరుగు కలిపేయండి. ఒకవేళ అన్నం మిగలకపోతే పర్లేదు, వండండి. వండిన అన్నంలో మనం చక్కగా పెరుగు కలిపేసి కాస్త ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి అలా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ప్రోబయాటిక్ తయారవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత చాలా మంచిది. సో ఇప్పుడు ఇలా పెరుగు కలిపేసాం కదా, ఉప్పు కూడా కలిపేసాం కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు బాండీ వేడిగా ఉంది, ఇందులో కొంచెం మనం నూనె వేసుకున్నాం, కొద్దిగా సరిపోతుంది. ఆవాలు వేయట్లే, ఎందుకంటే ఆవపిండి వేస్తున్నాం కాబట్టి మనకి తాలింపుకి ఓన్లీ జీలకర్ర సరిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు, అలాగే ఇందులో ఎండుమిరపకాయలు, సింపుల్ తాలింపు. మామూలుగా పెరుగుతో కాకుండా కొబ్బరి పాలతో కూడా మనం పెరుగన్నం లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఇప్పుడు వీగన్ అయిపోయి తినట్లేదు కదా పెరుగుని, వాళ్ళ కోసం బాగుంటుంది. అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ ఆఫ్ చేసేసి, తాలింపు మాడిపోతుంది, మళ్ళీ తొందర తీసుకోవాలి. పెరుగన్నంలో వేసేస్తున్నా. అలాగే ఒక టీ స్పూన్ ఆవపిండి వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పటికిప్పుడు తినేదానికన్నా ఒక అరగంట, గంట తర్వాత తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా ఇష్టం నాకు ఇది. నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, నైవేద్యంకి చేస్తుంటాను ముఖ్యంగా. ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. సో ఒకటి సద్దులన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ దానికి ఎలాగో బాండీ వేడిగా ఉంది కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి అన్నంలో మనం టమాటా పచ్చడి కలుపుకుందాం. ఇందులో పండు మిరపకాయలు ఇంకా టమాటా రెండు వేసి చేసిన పచ్చడి అనమాట. మీరు ఏ పచ్చడైనా కలుపుకోవచ్చు, జస్ట్ మామిడికాయ, ఆవకాయ అన్నం కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఇలా చక్కగా అన్నంలో మొత్తం ఫస్ట్ పచ్చడి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఇలా తింటే ఒక రుచి, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న పచ్చడి బాగుంటుంది, ఇలా తినేయచ్చు. సో కొన్ని రోజులు తిన్న తర్వాత మనకి బోర్ కొడుతుంది కదా, ఇంకా కొంచెం కొత్త రుచి కావాలి అనిపించినప్పుడు ఇలా తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుంటాం. మనం ఇందాక పెరుగన్నంలో నూనెతో తాలింపు చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ నెయ్యితో తాలింపు చేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొంచెం పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు వేసుకుందాం.
ఇప్పుడు కాస్త శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొద్దిగా పసుపు. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడన్నం కలుపుకున్నాం కానీ తాలింపు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక పిసర కొంచెం ఉప్పు వేసుకుంటే సెట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని అన్నంలో కలిపేసుకోవాలి. మీకు కావాలి అంటే నూనెతో కూడా తాలింపు చేసుకోవచ్చు, బట్ నెయ్యితో బాగుంటుంది. పచ్చడికి ఎప్పుడు నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం తీసి పక్కన పెడతాను తాలింపు గార్నిష్ కోసం. బౌల్లోకి తీసుకుందాం. ఇలా పిల్లలకి మామూలుగా పొద్దునే కూరగాయలు చేయడానికి ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ఓపిక లేకపోయినా ఇలా పచ్చడిని తాలింపు చేసిస్తే అన్నం చాలా బాగుంటుంది. వాళ్ళు లంచ్ టైంకి తింటారు కదా, ఆ టైంకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చేసి ఇవ్వండి ఎప్పుడైనా మీకు డిఫరెంట్గా కావాలి అనుకుంటే. సో 2 రకాల సద్దులన్నాలు రెడీ అయిపోయాయి. సద్దులన్నం తయారీ విధానం: ముందుగా కాస్త అన్నంలో ఉప్పు కలిపి మెత్తగా చేసుకొని పెరుగు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో కాస్త నూనె వేసి వేడి చేసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇంగువ వేసి తాలింపు చేసి పెరుగన్నంలో కలిపి ఆవపిండి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటే అద్దిరిపోయే ఆవ పట్టిన పెరుగన్నం రెడీ అవుతుంది. అలాగే ఇంకొక అన్నంలో మనకి కావాల్సిన పచ్చడి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో నెయ్యి వేసి కాస్త జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి తాలింపు తయారు చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడన్నంలో కాస్త ఉప్పు వేసి తాలింపు కూడా వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే తాలింపు అన్నం రెడీ అవుతుంది.